అసెంబ్లీ సమావేశాలకు ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన వైకాపా ఎమ్మెల్యేలు జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. హాజరు కోసమే సభకు వచ్చారని తేట తెల్లమైందని వ్యాఖ్యానించారు. సభ్యత్వాలు పోతాయనే భయంతోనే వచ్చారని భావిస్తున్నట్లు తెలిపారు. వైకాపా నేతల తీరు అటెండెన్స్ వేయించుకొని వెళ్ళినట్లుంది. సభ్యత్వాలు పోతాయనే భయంతోనే వచ్చారని భావిస్తున్నారు. అవినీతి అబద్ధాల పునాదులపై ఆ పార్టీ పుట్టింది. గతంలో చెప్పిన అవాస్తవాలనే మళ్ళీ చెబుతున్నారు. సభకు వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడతారని భావించాం. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తాననడం ఎక్కడా చూడలేదు. అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారు. 11 స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష హోదా అడగడం హాస్యాస్పదం. సీనియర్లు కూడా జగన్కు వత్తాసు పలకడం దురదృష్టకరం అని అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. ప్యాలెస్ లో ఉండే జగన్ బయటకు వచ్చి అబద్ధాలు చెప్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తప్పుడు హామీలతో 2019లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వ్యవస్థలు అన్నిటినీ నాశనం చేసి రాష్ట్రాన్ని సంక్షోభంలో పెట్టారని విమర్శించారు. ఇలాంటి నాయకుడు ఉంటే రాష్ట్రం బాగుపడదని ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టారని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుందని చెప్పారు. అనుభవజ్ఞులు కాబట్టే చంద్రబాబు పాలన చేయగలుగుతున్నారని అన్నారు. ఇంకొకరు అయితే నమస్కారం పెట్టి వెళ్ళిపోయేవారని అన్నారు. ప్రభుత్వం మీద పట్టు కోసం 3 మాసాలు పట్టిందని, అన్ని శాఖల్లో అప్పులు తప్ప ఏమీ కనబడలేదని తెలిపారు. 22 మంది ఎంపీలు గెలిచారు కాబట్టే కేంద్రంలో మన పలుకుబడి పెరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే నిలదొక్కుకోగలిగామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారని, ఒక రాజకీయ పార్టీ కేవలం అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి వచ్చిందని, 60 రోజుల పాటు సభకు రాకపోతే సభ్యత్వం కోల్పోతామన్న భయంతోనే సంతకాలు చేసి వెళ్లిపోయారని మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. ఏ పార్టీ అయినా రాజ్యాంగానికి లోబడి ప్రవర్తించాలన్నారు. అవినీతి అక్రమాలతో పుట్టిన ఆ పార్టీకి అసత్యాలు చెప్పడం అలవాటైపోయిందని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రెస్ మీట్ పెట్టిన బొత్స సత్యనారాయణకు మండలిలో బలం ఉందని, అందుకే ప్రతిపక్ష హోదా ఇచ్చామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ప్రజలు వైసీపీ పార్టీని అసహించుకుంటున్నారని, 4 రోజులు పోతే తప్ప, సీఎం పదవి ఇస్తే తప్ప సభకు రానంటారేమోనని అన్నారు. ప్రతిపక్షంగా సభకు వచ్చి అడిగితే స్పష్టంగా సమాధానం చెప్తామన్నారు. మార్కెట్లో 12,000 రూపాయల మిర్చి ధర ఉంటే కేవలం 7,000 ధర ఎవరైనా నిర్ణయిస్తారా అని ప్రశ్నించారు.